ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక 1000 కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే 500 కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 10 ఏళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1500 కోట్లతోని పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు, 500-600 పూర్తి కావాల్సిన కోయిల్సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు. దేవాదులు అక్కడనే ఉంది, కాంతానపల్లి అక్కడనే ఉంది, సమ్మక్క సార్లకు అక్కడనే ఉంది, ప్రాణహిత చేవల్ల ఎడారిగా మారింది, తుమ్మిడియేటి దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం, సమ్మక్క సార్లకు ఒక కొలికి పట్టుకొచ్చినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలికి పట్టుకొచ్చినాం, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యేది. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావని మనమేం కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బులాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది, మన మనుషులం. రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషమన్నా మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినటివే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కన 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతుర్రా? ఈరోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి. చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వ్యవహరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి?